ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేటిపేట గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేవి గోపాలరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం జరిగింది. సందర్భంగా ఈవో గోపాలరావు మాట్లాడుతూ అమ్మవారి జాతరకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టడానికి విజ్ఞప్తి చేశారు. కైకలూరు మండలం తహసీల్దార్ ఎస్ పోతరాజు మాట్లాడుతూ జాతరకు వచ్చే చిన్నపిల్లలను, వృద్ధులకు ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వేసవి కాలం మొదలైంది కాబట్టి మరి ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మరి వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశం జరగవలసి ఉంది. మరి ఆర్డీఓ గారు ఎలక్షన్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారితో ట్రైనింగ్లో ఉండడం వలన ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశించారు. మరి వారి తరఫున ఈ రోజున మరి అన్ని శాఖల అధికారులతో, పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులతో, అలాగే స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, దేవస్థానం కమిటీ సభ్యులందరితో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండవ సమావేశం. మరి గత నెల 21వ తారీఖున మొదటి సమావేశం నిర్వహించి ఆ రోజు వివిధ శాఖలు చేసే కార్యక్రమాలు, మరి దేవస్థానం తరఫున చేసే కార్యక్రమాలు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మరి రేపు 11 నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్యాచరణతో ఈరోజు మరి సమావేశం నిర్వహించి అన్ని శాఖలు వారి యొక్క శాఖపరంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. చాలామంది భక్తులు మరి పెద్దింటి అమ్మవారి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. మరి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ఈ ఉత్సవాలని విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని చర్యలు మరి వివిధ శాఖల తరఫున, అలాగే దేవస్థానం తరఫున తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలు, అధికారులు వారి యొక్క సూచనలు కూడా దేవస్థానం అధికారులు కూడా స్వీకరించి మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పోలీసు వారి ద్వారా తీసుకునే చర్యలు కూడా మరి మన సిఐ గారు, కైకలూరు సిఐ గారు చెప్పడం జరిగింది. మరి రాబోయే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని భక్తుల్ని సంతోషంగా పెద్దింటి అమ్మవారి దర్శనం చేసుకొని పంపించడానికి అవసరమైన ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ఆల్ డిపార్ట్మెంట్కి నా ధన్యవాదాలు. అలాగే సార్ సిఏ గారికి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి 2 మాటలు చెప్తున్నాం సార్. ఒకటి సార్, బ్రిడ్జి దగ్గర బాగా ఇబ్బంది అవుతుంది సార్. అది వన్ వే అయింది. ఇప్పుడు ఇప్పుడు కూడా సార్ కొద్దిగా బ్రిడ్జి కింద కొద్దిగా వచ్చే భక్తులకి పారిశుద్ధ్యం ఏర్పాటు చేయడానికి మరి జాతర ఉత్సవాలు అన్ని రోజులు, జాతర ఉత్సవాల తదనంతరం కూడా మరి పారిశుద్ధ్య కార్యక్రమం మరి పంచాయతీరాజ్ శాఖ వారు, డిపిఓ గారు నిర్ణయం తీసుకొని ఆలయ ప్రాంగణంలో కానీ ఆలయం బయట కానీ చేయడానికి గ్రామ పంచాయతీ పంచపల్లి నుంచి ₹1,00,000, అలాగే దేవస్థానం నుండి 65,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్తో మరి తాత్కాలిక టాయిలెట్స్ 15 టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. దీంట్లో 10 టాయిలెట్స్ లేడీస్కి, 5 టాయిలెట్స్ జెంట్స్కి ఏర్పాటు చేసి అవి కూడా మరి పంచాయతీ తరఫునే నిర్ణయం తీసుకుని చేయాల్సి ఉన్నది. కాబట్టి అందరూ మీటింగ్లో, గతంలో జరిగిన మీటింగ్లో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. కాబట్టి దానిపైన పంచాయతీ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో సర్వముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.